గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను. కాబట్టి మీ ముందు వచ్చే అవకాశాన్ని ప్రభు అయిన యేసయ్య నాకు అనుగ్రహించాడు. ప్రభు నామాన్ని నేను ఘనపరుస్తున్నాను. ప్రభు నామానికే మహిమ ఘనత చెల్లునుగాక. సజీవ లెక్కలో ఉన్నందుకు ముందుగా అందరికీ షలోం అండి. ప్రభు సమాధానం అందరికీ దయచేయనుగాక. ఈరోజు చాలా కృతజ్ఞతలు. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళు డైలీ వీడియో చూసే శక్తిని, ఓపికను ప్రభు దయచేయనుగాక. వాగ్దానం చదివి వినిపిస్తాను. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. మళ్ళీ చదువుతున్నాను. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఇది ప్రభు నాకు అనుగ్రహించిన వాగ్దానము. మరి నేను విశ్వసిస్తున్నాను. మరి మీకు అనుగ్రహించిన వాగ్దానము మీరు కూడా విశ్వసించగలరు అని కోరుతున్నాను ఫ్రెండ్స్. యేసునామంలో సజీవ లెక్కలో ఉన్నందుకు మళ్ళీ నేను కృతజ్ఞతలు ప్రభువుకు తెలియజేస్తున్నాను. మీరును కృతజ్ఞత తెలుపని వారు ఉన్నట్లయితే ప్రభువుకు కృతజ్ఞతను తెలుపుకోగలరు. ఈ దినమంతా క్షేమంగా ఉండాలి. మరి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా అందరికీ కూడా బ్లెస్సింగ్స్ యేసునామంలో అందరూ దయచేయనుగాక. వీడియో చూసి వాళ్ళందరూ ఈరోజు నూతనంగా జన్మించిన బిడ్డలకు కూడా యేసునామంలో బ్లెస్సింగ్స్ అందచేయండి. బ్లెస్సింగ్స్ను పొందుకోమని కోరుతున్నాను. నేనైతే నా ఛానల్ తరఫున అయితే ఇమ్మడి రవి ఐబొమ్మ ఓనర్ గురించి మనము గత 3-4 రోజులుగా మనం వీడియోస్ చూస్తున్నాము, వార్తలు వింటున్నాము కదా ఫ్రెండ్స్. తనని దేవుళ్ళో వాడబడితే ఎలా ఉంటుందో అది ఎంతో అద్భుతకరంగా ఉంటుంది అని విశ్వసించిన వాళ్ళు ఆమెనని చెప్పండి. తనకు అమితమైన జ్ఞానాన్ని ప్రభు ఇచ్చాడు, కానీ దానిని వాడుకొనడము, తనకు సువార్త చెప్పడము, ప్రభు గురించి తెలియచేయడం చేసి ఉంటే ఎంతో బాగుండు కదా. మరి ప్రభువులో ఉన్న బిడ్డలం కాబట్టి మన ఆలోచన విధానాలు ఇలా ఉంటాయి. మరి ఇంకెవరికైనా ఇంకో వేరే విధంగా ఆలోచనలు ఉంటే కామెంట్లో చెప్పండి, చెప్పగలరు కోరుతున్నాను. తనకు ఎలాంటి శిక్ష వస్తుందో మనకు తెలియదు, కానీ ప్రభువులోనికి తన పశ్చాత్తాపము కానీ ప్రభువులోనికి నడిపించడం కానీ జరిగితే బాగుంటుంది అని నా ఉద్దేశము. నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి మీరు కూడా తెలియజేయగలరు, తన కోసము ప్రార్థించగలరు. ప్రార్థన చేద్దాము తన కోసము, తన తండ్రి కోసము అని. మనమైతే ప్రార్థనా భారము మన పైన ఉన్నది కాబట్టి, మనం ప్రార్థన బతులమై ఉన్నాం కాబట్టి తండ్రి క్షేమం కోసము మనము ప్రార్థన చేద్దాము.